కాకినాడ పోర్టు కార్యకలాపాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పర్యవేక్షించబోతున్నాయి. దీనిలో భాగంగా పోర్టు భద్రతా సలహా కమిటీ ఏర్పాటవడం జరిగింది. ఇంతకీ కమిటీ ఎలా పనిచేస్తుంది, అక్రమాలకు ఎలా అడ్డుకట్ట వేస్తుంది చూద్దాం. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రైవేట్ యాజమాన్యం ఆధీనంలో నడుస్తున్నాయి. ఈ పోర్టు మీదుగా బియ్యం, నూకలు, బొగ్గు, మొక్కజొన్న, సిమెంట్, వంట నూనెలు, ఎరువులు, పంచదార తదితర ఆహార ధాన్యాల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు పర్యవేక్షణలో ఈ యాంకరేజ్ పోర్టు నడిచింది. అయితే పోర్టు కార్యకలాపాలపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయి నిఘా లేదనే ఆరోపణల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాకినాడ పోర్టు మీదుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలేమీ కొత్తవి కాదు. చాలా కాలంగా దీనిపై రచ్చ నడుస్తోంది. అంతేకాదు, కాకినాడ కస్టమ్స్ అధికారులు లంచం తీసుకుంటూ సిబిఐకి అడ్డంగా దొరికిపోయిన సందర్భమూ ఉంది. బియ్యం స్మగ్లింగ్ అడ్డాగా మారిందని ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో పోర్ట్ నిర్వహణపైన ఫోకస్ పెట్టారు అధికారులు. కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు భద్రతా సలహా కమిటీ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ ప్రతి 6 నెలలకు ఒకసారి పోర్టులోని పరిస్థితులను సమీక్షిస్తుంది. భద్రత, ఇతర అంశాలపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటాయి.